ఇటు సంబురాలు అటు అరెస్టులు సచివాలయానికి తెలంగాణ తల్లి విగ్రహం పుష్పాభిమానుల ఆత్రం ఏ మంచి మంచి వార్తలు మస్తున్నాయి అబ్బా మొదలైతే హెడ్లైన్స్ చూడుర్రి రేపటికెళ్ళే ఇందిరమ్మ ఇండ్ల పని సిటీ దాటిస్తారట డీజిల్ ఆటోలని పోలీస్ కేసుల కౌశిక్ రెడ్డి అరెస్ట్ కారోళ్ళు అంటారు కాదు కరెక్ట్ సచివాలయానికి తెలంగాణ తల్లి విగ్రహం సోమవారమే చూపిస్తారు కొత్త రూపం పుష్ప కోసం ఫ్యాన్స్ ఆగమాగం సినిమాకొస్తే పానం పోయింది పాపం ఇంట్లో పంచాయతీ పెడుతున్న ఫోన్ అదో లోకమైంది మరి రాన్ రాన్ అక్క ఎల్లుండి మంచిగుందట తప్పకుండా రావాలే మళ్ళీ మామ ఇంటికి దర్వాజాలు నీ దగ్గరనే పని షురూ చేయి మరి మన మేస్త్రుండంగా ఇంకొకరికి చెప్తామా రాయి ఉష్కే ఇటుకే కంకర సలాకి అన్ని ఒక్కరికే గుండు గుత్త మాట్లాడితే అయిపోయాయి అంటారేమో ఈ వార్త తెలిసినాక హౌ మళ్ళా ఏండ్లకెళ్ళి ఎదురు చూస్తున్న కార్యం ముంగట పడుతుంది గరీబులకు ఇండ్ల కిరాయిలు తప్పుడంటే మంచి పనే కదా మరి అప్పట్లా గిట్లనే మురిపించి మూలకు పెట్టిండ్రు మీరట్లా చేయకుండ్రి సార్లు జరా రైట్ ఇందిరమ్మ ఇండ్ల యాప్ ఓపెన్ అయ్యింది జాగుండి సొంతిల్లు కట్టుకోవాలనుకున్నట్టు వివరాలకు ఈ యాప్లు ఎక్కిస్తారు ప్రజాపాలనలో పెట్టిన దరఖాస్తులను బట్టి ఆఫీసర్లు మీ ఊరికి వస్తారట ఎంత జాగుంది కిరాయికుంటున్నారా సొంతిల్లు ఉందా పేదోళ్ళేనా కాదా అని చూసి అందరితోటి మాట్లాడినాక పేర్లు రాసుకుంటారట ఇంటి ప్లాన్ ఎట్లుండాలో 3 మోడల్స్ చూపించిండ్రు ఏది నచ్చుతుంది కట్టుకోవచ్చు కాకుంటే జాగా 74 గజాలకు తక్కువ ఉండొద్దు అందరికి 5 లక్షల సాయం ఎస్సీ ఎస్టీలకు 6 లక్షలు బేస్మెంట్ కట్టినాక 1,00,000 గోడలు వేసినాక 1,25,000 చెత్త పోసి 1,75,000 పారి గోడ తిప్పి గేటు పెట్టినాక కడమ 1,00,000 4 మాటలు ఇస్తారన్నట్టు నిరుపేదలే చాలా మంది ఉన్నప్పుడు ఇందులో ప్రాధాన్యత దళితులు గిరిజనులు ఆదివాసీలు వ్యవసాయ కూలీలు పారిశుద్ధ్య కార్మికులు దివ్యాంగులు ట్రాన్స్జెండర్ వీళ్ళకి మొదటి ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది వరుస క్రమంలో అసెంబ్లీ నియోజకవర్గానికి 3,500,000 లెక్కన ఏడాదిలో 4,5 లక్షలు 4 ఏళ్లలో 20 లక్షలు ఇల్లు కట్టిస్తారట గ్యారంటీగా పాత గవర్నమెంట్ లో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల గురించి గొప్పగా చెప్పిండ్రు కానీ కట్టలేదని గరం అయ్యాడు ఫామ్ హౌస్లు పూర్తయిపోయినాయి మీ రాజకీయ పార్టీలకు 33 జిల్లాలలో మీ పార్టీ కార్యాలయాలను కోట్ల రూపాయలు పెట్టి మీరు నిర్మించుకున్నారు అట్లనే జూబ్లీ హిల్స్ లో 44 ముషిరాబాద్ లో 37 డబుల్ బెడ్రూమ్ ఇళ్లను మంచిరు ఇయ్యాలనే ఇక సోమవారంకి వెళ్ళి అసెంబ్లీ చాలా అవుతుంది కదా ప్రధాన ప్రతిపక్ష లీడర్ కేసీఆర్ సారు తప్పకుండా రావాలని మళ్ళా కోరిండు ముఖ్యమంత్రి సారు ఆ కుర్చీ ఖాళీగా ఉండడం తెలంగాణకు మంచిదా ఇప్పుడు మీ అనుభవాన్ని మీ చతురతను ఉపయోగించి పాలక పక్షాన్ని ఇరుకున పెట్టండి చంద్రశేఖరరావు గారు మీరు వచ్చి ఇరుకున పెట్టడమే కాదు సూచన చేయండి రవాణా శాఖ కొత్త లోగో తయారు చేసిండ్రు టీజీటీడీ అంటే తెలంగాణ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ ఫ్రీ బస్సులు పెట్టిండ్రు కదా 115 కోట్ల 0 టికెట్లు కొడితే ఏం తక్కువ 4,000 కోట్లు ఫాయిదా అయిందట అక్కలకు గా పైకం ఆర్టీసీకి గవర్నమెంట్ కడుతుంది ప్రతి నెల ఒక్క ఆడబిడ్డ ఆర్టీసీ బస్సు కిరాయిల పైసలు 5 నుంచి 7,000 రూపాయలు మిగులుతున్నాయంటే ఈ రోజు ఆడబిడ్డలు సంవత్సరం తిరిగే లోపల 1,00,000 రూపాయలు ఆదా చేసుకుంటారు హైదరాబాద్ లో కాలుష్యం తగ్గిస్తానికి ఎలక్ట్రికల్ బస్సులు ఎక్కువ తెస్తారట ఈ డీజిల్ ఆటోలు అన్నిటిని కూడా ఔటర్ రింగ్ రోడ్ అవతలికి పంపించండి ఎలక్ట్రిక్ ఆటో కొని హైదరాబాద్ నగరంలో నడుపుకుంటే వాళ్ళని ఏ విధంగా ఆదుకోవాలనో ఒక ప్రత్యేకమైన పథకం తీసుకురండి పవర్ మారినాక కారు పార్టీల ఏ లీడర్ పనితనం ఎట్లున్నదో గాని రువ్వడి చూపిస్తున్నదైతే గా లీడరేనుల్లా నియోజకవర్గంలున్నా హైదరాబాద్లున్నా పార్టీ ఆఫీసులున్నా రోడ్డు మీద ఉన్న రఫ్ అండ్ టఫ్ అనుకోరాదురి అవతల పార్టీలను ఆఫీసర్లను పోలీసులను ఎవ్వరు నిడిచాడు ముచ్చట రచ్చగాంగనే తోడుకు పార్టీ బలగమంతా ఉరుకొచ్చుడు ఇంతకు ఆ బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఎవరో మతికొచ్చిండా ఇగో గీ లీడరే నిన్న కారుకు అడ్డం పడి సిఐ తోటి బైక్ చేసి స్టేషన్ల గెదిమి దుంకులాడి ధమ్కిలిచ్చిన కౌశిక్ రెడ్డి సార్ను అరెస్ట్ చేసిండ్రు ఇయ్యాల పోలీస్ డ్యూటీలకు అడ్డం పడ్డాడు అనేది కేసు ఎమ్మెల్యే ఇంటికి పోలీసులు వచ్చిండ్రని తెలియంగానే హరీష్ రావు సార్ వచ్చి క్వశ్చన్ చేసిండు అట్లెట్లా తీసుకుపోతారని కాబట్టి ఆ సార్ను కారెక్కిచ్చారు ఫస్ట్ అడ్డం వచ్చిన వాళ్ళని గుంజేసి సీదా గచ్చిపోలీస్ స్టేషన్ కు దొరకపోతే ఆడికి పార్టీ వాళ్ళు ఉరికొస్తే వాళ్ళని బండ్లు ఎక్కించి ఇంకో కాడికి కొంట పోయిండ్రు ఇంతలోనే కవితక్క కూడా వచ్చింది ఇందిరమ్మ రాజ్యం కాదు
ఇవాళ పోలీస్ రాజ్యం నడుస్తూ ఉంది. తెలంగాణ సమాజం ఎప్పుడు కూడా అణచివేత ఇదే బల్మూరి వెంకట్ని మీరు అరెస్ట్ చేసి తీసుకొని వెళ్తే 48 గంటల తర్వాత అసెంబ్లీలో ప్రశ్నిస్తే అప్పుడు తీసుకొచ్చి అర్ధరాత్రి 2 గంటలకి నన్ను జడ్జి ముందు ప్రవేశపెట్టిన పరిస్థితులు మీరు మర్చిపోయినరా? ఆడ అట్లా నడుస్తుంటే కౌశిక్ రెడ్డి సార్ వాళ్ళు ఇంట్లోకి ఓనిస్తలేరని గేట్లు తుంకిరు గులాబీ లీడర్లు. అరెస్ట్ కడ్డం పడద్దని వీళ్ళని కూడా పట్టుకపోయినరు. అన్న కోసం అందరు గిట్లా అరెస్ట్ అవుతుంటే అన్ననేమో చిన్నగా నడుచుకుంటూ వచ్చి కారెక్కిండు ఇంటి ముంగట ఏం జరగనట్టే. చక్కగా బంజారాయిల్స్ పోలీస్ స్టేషన్ కు వచ్చింది బండి. మీరు భారత రాజ్యాంగాన్ని అమలు చేస్తారా, రేవంత్ రెడ్డి రాజ్యాంగాన్ని అమలు చేస్తారా? దయచేసి మీరు తెలుసుకోండి. మీకు ఇచ్చే జీతం రేవంత్ రెడ్డి జేబుల్లోంచి ఇస్తలేడు. పోలీస్ అధికారులు నిధులు నిర్వహించకుండా అడ్డుకుంటాము, మేము ఎమ్మెల్యేలు ఉన్నప్పుడు మా రాజ్యం ఇది అనుకుంటే ఎలా అవుతుందండి? ఎమ్మెల్యే గారు సిఐ డ్యూటీకి అడ్డం పడ్డాడు, కారును గౌరవ చేసిండు, అంత చూస్తాను బెదిరించిండని రిమైండ్ రిపోర్ట్ లో రాసిరు పోలీసులు. అంతా జూటా ఇడిచిపెట్టాలని బీఆర్ఎస్ లీడర్లు స్టేషన్ ముంగట ధర్నా చేసిండ్రు. ఒక ముఠా నాయకుడిలాగా, ఒక ఫ్రాక్షనిస్ట్ లాగా, ఒక కక్షతో పగతో ప్రతిపక్షాల మీద నువ్వు వ్యవహరిస్తా ఉన్నావు. చట్టం కాంగ్రెస్ పార్టీ చుట్టమైపోయింది రాష్ట్రంలో. ఇప్పుడు ఏ హీరోనన్నా మీరు ఛాయ్ దాగా బండి కాడికి వచ్చి దాగిండా? మీరు బిర్యానీ తినే హోటల్లో అగుపడ్డా? ఏ హీరోయిన్ అన్నా మీరు బేరం చేసే బట్టల షాప్లకు వచ్చి కొన్నదా? ఏ సెలబ్రిటీ అన్నా మీరు సెల్ ఫోన్ కొనే కాడికి వచ్చి కొన్నారా? వాళ్ళు గాడికి ఎందుకు వస్తారు? వాళ్ళ హోటళ్ళు షాపింగ్లు హబ్బో ఓ రేంజ్లో ఉంటాయి అంటురులే, కానీ పక్కా వస్తారు. అబ్బా మా కోసమని మీరు మురుస్తారు, ఎగబడతారు, ఎంటబడతారు, కానీ వాళ్ళు వచ్చేది మీకోసం కాదు, వాళ్ళ కోసమే. అండ్లా గిదోటి నీ అభిమానం అలుగుల పోను పునకాలని ఇద్దరు పానాలు మింగి తిరగదరా. రాత్రి హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్ లో సంధ్య టాకీస్ ముంగట జరిగిన తొక్కిసలాటల తల్లి ఆడనే జీవిడిస్తే కొడుకు దవాఖాన్లు ఉన్నాడు. తమ్ముని పరిస్థితి కూడా సీరియస్ గానే ఉన్నది. ఫస్ట్ చూడాలని స్పెషల్ షోకు పెన్మిటి ఇద్దరు పిల్లలతో వచ్చింది. ఇదే టైం కు హీరో గారు వస్తే ఫ్యాన్స్ అంతేగా పడ్డారు. ఒకళ్ళని పట్టక ఒకళ్ళు నూకేసుకుంటుంటే మాత్రము ఆగము. ఈడికి పోలీసులు లాఠీలు అందుకొని మంచిగానే మర్యాదలు చేసినా తగ్గేదేలే అని ఇంకింత ఓవర్ చేసిండ్రు. ఈ గడ్బర్ల తల్లి కొడుకు కింద పడ్డారు, ఊపిరి ఆడలే. నచ్చిన హీరో సినిమాను ఫస్ట్ నాడే చూడాలని 1000 రూపాయలు పట్టుకొని వస్తే ఇంత పనాయే. అందరు కూడా అంటే ఇంటి దగ్గర అందరూ పార్క్ లో ప్లే చేసిన పుష్ప అనే పిలుస్తారు అందరు అతన్ని. కానీ సిచ్యువేషన్ వస్తుంది అనుకోండి. టాకీస్ ముంగట సావులు లోపట సంబురాలు. పుష్పాంజుడు ఎంత ఖుషీలున్నాడో. అటు పక్కకు శ్రీవల్లి, ఇటు పక్కకు ఇంటి ఆమె. ఫ్యాన్స్ నడుమ పరాకతిగా చూసి నిమ్మలంగా ఇంటికి వెళ్ళిపోయిండ్రు. హీరోకు బాడీ బిల్డర్ సెక్యూరిటీ పెట్టి ఫ్యాన్స్ కు పెట్టినందుకు టాకీస్ ఓనర్ మీద కేసు అయ్యింది. అంతా హీరో వల్లనే జరిగిందని కంప్లైంట్ చేసిరు పోలీసులకు. పబ్లిక్ ను గ్యాదరింగ్ ప్లేస్ లో వచ్చి అంటే చిల్లర చేయడం వల్ల ఇది చనిపోవడం జరిగింది. సో దీనికి ప్రధాన కారణం అల్లు అర్జున్ అని చెప్పి మేము భావిస్తున్నాం. బాధిత కుటుంబానికి కోటి రూపాయలు సినిమా వాళ్ళు ఎక్స్క్యూజ్ చేయవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. As per the complaint, theatre management, Allu Arjun and his security team, they have been mentioned as the accused. So even A2, A3, A4, what you are asking, it will come in further investigation. కానీ మీరు సినిమాలు చూస్తానికి మామూలు పోయే గీ టాకీస్ కి రావాలనా సారు? మీ అసొంటి సెలబ్రిటీల కోసము సపరేట్ టాకీస్లు ఉన్నాయి కదా. ఇట్లనే ఇంటి వాళ్ళని తీసుకుపోయేదానికి ఇంత మంది ఇక్కడికి వచ్చుడు అవసరమా పుష్ప? సినిమా పబ్లిసిటీ కోసం వస్తే ఫ్యాన్స్ పానాలే వాయే. మనోళ్ళు కూడా అట్లనే తయారయ్యిండ్రు. అయ్యే వాళ్ళు పని చెప్తే అమ్మో నాకు చేత కాదు అనేటోళ్ళు హీరో సీన్ మనగానే బట్టలు చింపుకొని బాజాట్లా తుంకులాడతారు. ఇంట్లోకి పాల ప్యాకెట్ కొన్నాడు 1000 పెట్టి టికెట్లు కొంటాడాయే. పోలీసులు వచ్చినా లొల్లిల దవడలు వలిగినా ఓర్చుకునేంత గొప్ప అభిమానం. మరి నేను పోలీసు వాళ్ళైనా కొట్టాలి, కానీ సినిమా చూడాలనుకున్నా సినిమా చూసినా బ్లాక్ బస్టర్ తగ్గేదే, దేనిలో తగ్గేదే. పోలీసు వాళ్ళు కూడా భయపడేదే లేదు అసలు. ఎవరు ఎన్ని అనుకున్నా కానీ మాకు మా హీరో అంటే పిచ్చబ్బా. ఎంతమంది తోపలు రాని అల్లు అర్జున్ కన్నా మగోడా లేడు. ఎందుకంటే సినిమా చూస్తే అలా ఉంది, ఆ క్రేజ్ ఆ తగ్గేదిలే, ఒక స్టిల్ కానీ. ఒక ఫ్యామిలీకి ఒక అక్క చెల్లెలు ఉంటే ఏం జరిగితే, ఒక చెల్లెకి కానీ ఎవరికి కానీ అన్యాయం జరిగితే ఎలా ఎదుర్కోవచ్చు, ఎలా కాపాడుకోవాలి మన ఫ్యామిలీని. మీ ఫ్యామిలీని ఎట్లా కాపాడుకోవాలనో చూసుకోండి. మొదలైతే అభిమానం ఉండాలే గాని ఆగమయ్యేంత కాదు. ఫస్ట్ నాడే చూడకుంటే మీ హీరోలు వచ్చి తిడతారా కొడతారా? ఆరమైనాక చూస్తే అందులో హీరో ఉండడా? పాటలు తీసేస్తారా? ఫైటింగ్ ఎత్తేస్తారా? కోట్ల రూపాయలు పెట్టినోళ్ళు ఆడుకుంటా పాడుకుంటా తీస్తే అది చూస్తానికి గిన్ని కష్టాలు మీకెందుకురా నాయన? ఏమైనా కొడుక మొన్న పరీక్ష రాసినవేమో అటైందా ఇటైందా? ఎటు కాలేదే కాక, పరీక్షనే క్యాన్సిల్ అయింది. అగో అట్లెట్లరా? దేడిది మగ్గాడెవడో పేపర్ లీక్ చేసిండట పరీక్ష చాలు కాకముందే. అర్రే అట్లనా? అంతకు మునుపు సుతావో పరికి ఇదే ముచ్చట చెప్పినావు కదరా.
ఇది మూడో పరి కాక మళ్ళా జప్పునే పెడతామంటారు కానీ అప్పుడేమైతుందో ఇక సప్పుడేక ఏదన్నా పార్ట్ టైం కొలువు చూసుకొని చదువుకుంటా ఇగో గిట్లుండే మునుపు ఇప్పుడు గీ ముచ్చట దేనికంటే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ రైట్. ఇక టీజీపీఎస్సీ చైర్మన్ బుర్రా వెంకటేశన్ సారు సీనియర్ ఐఏఎస్ ఆఫీసరు 3 ఏళ్ల సర్వీస్ ఉండగానే అది ఇడిచిపెట్టి ఇటు వచ్చేండు. టైం కు పరీక్షలు పెడతాము, పక్క పేపర్లు దిద్దుతాము, ఆలస్యం కాకుండా రిజల్ట్ ఇస్తాము, ఎమ్మటే ఇంటర్వ్యూలు చేస్తాము అన్నాడు. ప్రతిదానికి మనకి పోస్ట్పోన్లు అవుతాయి, లేక ఎప్పుడు అవుతుందో తెలీదు, ఎప్పుడు రిజల్ట్ ఇస్తారో తెలీదు, ఇలాంటి కన్ఫ్యూజన్ ఎవరైనా మైండ్లో ఉంటే అది పూర్తి స్థాయిలో వాళ్ళు అది ఆ కన్ఫ్యూజన్ తీసేసుకోవాలి. పైరవులు గీరవులు నడవాయి కష్టపడి చదవవలసిందే అనుకొచ్చిండు సారు. మాకు ఫలానా పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆఫీసులో ఫలానా వాళ్ళు తెలుసు, ఫలానా పనులు చేయించగలని ఎవరైనా అంటున్నారంటే ఇమ్మీడియట్గా పోలీస్ స్టేషన్స్లో బుక్ చేయండి. అప్పట్లో చూడాలి మరి పేపర్ లీకులు, మళ్ళా పరీక్షలు పెట్టుడు, మళ్ళా లీకులు. ఈ ఏడాదిలోనే షాన్నే ఎగ్జామ్స్ రాసిండ్రు కానీ లీకులు గీకులు అయితే లేవు. చూడాలి మరి వెంకటేశ్వర సార్ వచ్చినాక ఇంకెంత రువ్వడు చూపిస్తాడో. అబ్బా బొమ్మ ఏమన్నున్నదా అచ్చు వచ్చినట్టు వచ్చిందబ్బా. గింత ముద్దుగా ఎవరు చెక్కిండ్రో ఏంది ఇది గాయ నిగ్రహమా? నీ అవ్వ నువ్వు చెప్పేదాకా తెలవలేదబ్బా. జర్రంతన్నట్లు అగబడుతుందా చెప్పు అంటుంటారు. అంతే కదా మరి, ఎట్లుంటే గట్ల చెప్తారు. కానీ అసలు ఏం లేనప్పుడు మనమే ఒకటి అనుకొని విగ్రహం తయారు చేస్తే అది మంచిగుంది లేంది ఎట్లా చెప్తారులా? నా డౌట్ మీకెందుకు గాని ఆర్తేందో చూడుర్రి. సచివాలయానికి తెలంగాణ తల్లి వచ్చింది రాత్రి. ఎవ్వరు చూడకుండా చుట్టూరా కవర్లు కప్పిండ్రు. ముఖ్యమంత్రి మంత్రులు వచ్చినా తీయలే. కొత్త రూపంలో తల్లిని చూసే భాగ్యం సోమవారమే. అప్పట్లో డిసెంబర్ 9 నాడే తెలంగాణ ప్రకటన వచ్చింది కాబట్టి ఆ దినమే ఓపెనింగ్ పెట్టిర్రు అన్నట్టు. 33 జిల్లాలకెళ్ళి 1,00,000 మంది మహిళలను దోలుకొచ్చి అందరి ముంగట తెరుస్తారట. ముంగటి గేటు బంద్ చేసి అటుకెళ్ళి ఇటుకెళ్ళి నడుస్తుండ్రు. ఎట్లొచ్చినా సీదా ఈ విగ్రహం కాడికే వస్తారు. ఇప్పుడున్న తెలంగాణ తల్లి పట్టు చీరలు, నగలు, కిరీటాలతోని పెద్దింటి బిడ్డలెక్కుందనేది వీళ్ళ మాట. కవితను ఏదైతే చూపించుకుంటూ కవిత ఫేస్ ఆకారంలో వడ్డానాలు, వంకీలు, నగలు, కిరీటాలు ఇవన్నీ పెట్టి ఒక దొరసాని లాగా సృష్టించారు. ఇట్లా కాకుండా అందరు మెచ్చేటట్టు కొత్త బొమ్మను తయారు చేపించి ఫస్ట్ సచివాలయంలో పెడుతుర్రు. నెక్లెస్ రోడ్ల శనారంకెళ్ళి 3 రోజులు ఏడాది ఏలుబడి సంబరాలు చేస్తుండ్రు. అందులోకి ఇదోటి. కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు సమయం తీసుకొని ప్రధాన ప్రతిపక్ష నాయకుడు, అదేవిధంగా భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారికి, బండి సంజయ్ గారికి వారికి ప్రత్యేకంగా ఆహ్వాన లేఖలు అందించి మేం తెచ్చిందే మంచిగుంది, మా గవర్నమెంట్ రాగానే కొత్త తీసేసి మళ్ళీ పాతదే పెడతామని బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు అంటారు. పేదరికం తాండవించేటట్టు ఉండాలని ఆయన కోరుతున్నాడు. మేమేమో తెలంగాణ ప్రజలు చూడంగానే గర్వపడే విధంగా, ఒక దేవతను చూడంగానే చేతులెత్తి మొక్కాలనిపించే విధంగా ఉండాలని మేము అంటున్నాం. ముందు కొత్త రూపం ఎట్లున్నదో చూసినాక కదా రెండిట్లు ఏది మంచిగుందో ఎరుకయ్యేది. అధికారం ఎప్పుడు ఒక్కరి దగ్గరనే ఉండదబ్బా. 5 ఏళ్లకోపారి మారుతూనే ఉంటది. పవర్లు ఉన్నోళ్ళు ప్రతిపక్షంలోకి పోవచ్చు, ప్రతిపక్షంలో ఉన్నోళ్ళు పవర్లకు రావచ్చు. సీఎం మాజీ కావచ్చు, మాజీ సీఎం మళ్ళా సీఎం కావచ్చు. కానీ మహారాష్ట్రలో మాత్రం గమ్మత్తున్నదబ్బా. పాత సర్కారే మళ్ళా అధికారంలోకి వచ్చింది కానీ సీఎం కుర్చీ అటు ఇటు మారింది. దేవేంద్ర సరిత గంగాధరరావు ఫడ్నవీస్ మొత్తానికి మహారాష్ట్రకు 3వ పారి ముఖ్యమంత్రి అయిండు ఫడ్నవీస్ సారు. చూస్తానికి ప్రధానమంత్రి, సెంటర్ మంత్రులు, బీజేపీ గ్రూప్ సీఎంలు బగ్గమందే కార్యకర్తలు వచ్చిండ్రు. ఏక్నాథ్ గంగూబాయి, సంభాజీ షిండే, ఈశ్వర్ సాక్షి శపథ్ घेतो की శివసేనను చీల్చి అప్పుడు సీఎం అయిన షిండే గారు ఇప్పుడు ఆ సీట్లకెళ్ళి చిన్న సీఎం సీట్లకు వచ్చిండు. అంటే ఆయన సీట్లకు ఈయన సీట్లకు ఆయన మారినట్టు. అప్పుడు ఇప్పుడు సేమ్ ఉన్నది ఎన్సీపీ అజిత్ పవార్ సారే. మరోపారి డిప్యూటీ ముఖ్యమంత్రి అయిండు మహారాష్ట్రకు. ఈ కార్యం చూస్తానికి తోపు సిరిమంతులు, హిందీ యాక్టర్లు, ఆటగాళ్లు, పాటగాళ్లు బగ్గనే వచ్చిండ్రు. 3 పార్టీల పొత్తుల గవర్నమెంట్ కాబట్టి ఇవాళ అయితే 3 డ్యూటీలకు ఎక్కిండ్రు. మరోపారి కూకొని మంత్రి పదవులు పంచుకుంటారట. ఇప్పుడైతే గింతే. చూడాలి మరి రేపు మరాఠా లీడర్ల రాజకీయం ఎట్లుంటదో. హిమాలయ పర్వతాల గంగోత్రి తాన భాగీరథి నది పుట్టి పారుకుంటా దేవప్రయాగ కాడికి రాగానే దాంతోని అలకనంద నది కలుస్తుంది. ఇక ఆడికెళ్ళి గంగా నది పేరుతోని వారుతుంటది. 2525 కిలోమీటర్లు వారే నదిని గంగమ్మ తల్లని, గంగా భవాని అని, పావన గంగా అని కొలుసుకుంటారు భక్తులు. ఇక పండుగలప్పుడు గంగా తానం చేస్తే పుణ్యం వస్తుంది అంటారు. భక్తులు సుత బాటలలో తెచ్చుకుంటారు.
కానీ ఇప్పుడు పరిస్థితి అట్లా లేదుల్లో. గంగమ్మ దినమింత గలీజ్ అయితాంది. తానానికి తప్ప తాగుతానికి పనికి రాకుంటుంది. ఉత్తరాఖండ్ల పొల్యూషన్ కంట్రోల్ ఆఫీసర్లే చెప్పిండ్రు, నెలకోపారి 8 జాగల్లా నీళ్లు తీసుకుపోయి టెస్టులు చేస్తుంటారు. 1 నెంబర్ అని తేలితే తాగొచ్చు, కానీ 2 నెంబర్లు ఉన్నాయట. అంటే తాగుతానికి అక్కడికి రాకుండా అయినాయి అన్నట్టు కాదా? మరి ఇండ్లల్లో మురిగి నీళ్లు అండ్లకేనాయే, భక్తులు తెచ్చిన ప్లాస్టిక్ కవర్లు ఇండ్లకేనాయే, చెత్త చేదారం అండ్లనే ఇసురుడాయే. మళ్ళా పండుగలకు పబ్బాలకు ఓవుడు, గంగల మునుగుడు, కవర్లు గివర్లన్నీ నదిలో వారేసుడు. హీగేముంది, పవిత్ర గంగాజలం అపవిత్రం అవుతుందని రందివడుతుర్రు మళ్ళా భక్తులే. నెలైతే మహాకుంభమేళ, 1000 కాదు లక్షలలో ఓతరు పుణ్యతానాలకు. ఆటెన్క ఇంకెట్లయితదో. కానీ మంచిగా చేస్తామని 10 ఏండ్ల కిందట నమామి గంగే కార్యం పెట్టుకుంది సెంటర్ గవర్నమెంట్. ఇది నది పుట్టిన జాగల్నే గిట్లుందంటే మరేడ సాఫ్ చేస్తుర్రో ఎట్లెట్లా నడుస్తుందో గాని 1000 కోట్లయితే గంగల పోసినట్టే అవుతుంది పో. వెనకట ఏరే ఊరికి ఏదన్నా మతలం పంపాలంటే మనుషులను దోలేది. అటెన్క ఉత్తరాలు వచ్చినాయి, అవి అయినాక ల్యాండ్ ఫోన్లు వచ్చినాయి. ఊరికి 2-3 ఉంటే అది మా గొప్ప. వాడకట్టోళ్ళంతా ఆ నెంబర్లే ఇచ్చేటోళ్ళు చుట్టాలకు. అటెన్క ఎస్టీడీ బూతులు వచ్చినాయి, అవిటెన్కనే కైన్ బాక్సులు, కీప్యాడ్ ఫోన్లు. ఇప్పుడు స్మార్ట్ ఫోన్ల కాలం నడుస్తుంది. అంత టెక్నాలజీ పుణ్యమే. ఈడికి మంచిగానే ఉన్నది కానీ అసలు కథ ఏమైతుందంటే, స్మార్ట్ ఫోన్ నువ్వేం చేస్తావంటే ఆలుమొగలకు అడ్డం పడతా, అక్కదమ్ముల నాగం పట్టిస్తా, పోరలను మా పంచాయతీ పెడతా, పడుసోళ్లకు నిద్ర లేకుండా చేస్తా, మనసు లేకుండా చేస్తా, ఎక్కువ మాట్లాడితే మనుషులు లెక్కనే లేకుండా చేస్తా అన్నదట. అట్లనే ఉన్నది మరి. ఏమంట స్మార్ట్ ఫోన్లు వచ్చినాయో ఇండ్లల్లో లొల్లులు చురువు అయినాయి. ఊకే ఫోన్ పట్టుకునే ఉంటాడు, నన్ను పట్టించుకుంటలేడని ఇంటామే. కూరలు పోవాలనుకుంటా ఫోన్లనే తలకాయ పెడుతుందని ఇంటాయనే. ఊకే ఏ మాటలు, చదువు లేదు శాస్త్రం లేదని పోరలతో అమ్మ నాయనలకు లొల్లి. మేం కాదుల్లో ఓ ఫోన్ కంపెనీ వాళ్ళు హైదరాబాద్, ఢిల్లీ, బొంబాయి, మద్రాస్, బెంగళూరు, అహ్మదాబాద్, పూణేల 1500 మందిని సర్వే చేసి చెప్పిండ్రు ఈ ముచ్చట. ఇవి చేయబట్టి పంచాయతీలు అవుతున్నాయని 173 మంది పెద్దలు, 69 మంది పోరలు చెప్పిర్రట. మరి గిసోంటి ఫోన్లు ఎందుకు ఆడకం చేసుడు, పక్కకు పెడితే కాదా అంటే 176 మంది అబ్బో ఫోన్లు లేకుంటే మేము బతకమన్నారంటే చూడురిగా. ఫోన్ చూడలేక ఉండలేకపోతున్నామని 164 మంది, అసలు ఈ ఫోన్లు లేకుంటే మంచిగుండని 190 మంది అంటుర్రట. గాని నియంగానే లేకుంటే మస్తు తిప్పలైతుంది అంటుర్రట. దినం పెద్దలు 5 గంటలు, చిన్నలు 4 గంటలు ఫోన్లలోనే ఉంటుర్రట. అంతకు మించి ఆడకం చేస్తున్న వాళ్ళు చూస్తున్నారు గాని అది ఏరే ముచ్చట. ఎక్కువ ఆడకం చేయొద్దు, మంచిది కాదని డాక్టర్లు ఎంత మొత్తుకున్నా ఇనుడే లేదా. పరిస్థితి ఎట్లున్నదో మొత్తం చెప్పినాం. మరి మీ ఇంట్లో ఎట్లుందో మీకే తెలవాలి. మేడారం జాతరకు పోతే తల్లికి ఎత్తు బెల్లం సమర్పిస్తారు. అట్లనే తల్లులకు చీరలు, జాకెట్ ముక్కలు సుతా ఇచ్చుకుంటారు. అట్లనే ఎమ్లాడ రాజన్న దర్శనం చేసుకున్నాక బద్ది పోషమ్మకు మొక్కుతారు. ఆడికి పోతప్పుడు సుతా తల్లికి ఓ చీర, ఓ జాకెట్ ముక్క పట్టుకపోతారు. ఎల్లవ తల్లైనా మైసమ్మకు మొక్కుకున్నా ఇంకే అమ్మవారికైనా చీరలు పెడుతుంటారు మహిళలు. అట్లనే ఇక బ్రహ్మోత్సవాలప్పుడు సర్కారోళ్ళు అమ్మవారికి, స్వామివారికి పట్టుబట్టలు పట్టుకోబోతుంటారు. అట్లనే గీళ్ళు సుతా 10 కాదు 20 కాదు 108 మీటర్ల చుండ్రి గదేనుల్లా చీరను ఊరేగింపుగా తీసుకుపోతున్నారు భక్తులు. సీతమ్మకు సమర్పిస్తారట. కానీ మనతన కాదు, నేపాల్లా సీతమ్మ పుట్టిన జనక్పూర్లా 6 రోజులు వివాహ పంచమి ఉత్సవాలు చేస్తారు. అంటే సీతారాముల కళ్యాణం చేస్తారన్నట్టు. హగో గా సంబురాలకు గుజరాత్ రాష్ట్రం సూరత్ కెళ్ళి ఇంత పెద్ద చీరను పట్టుకుపోయినరు. ముంగట ఇల్లు కలశం, పూలు, పండ్లు నెత్తిన పెట్టుకొని నడుస్తుంటే వెనక మరల అక్కలు, ఆళ్ళెనక అన్నలు చీరను మోసుకుపోతున్నారు. ఇంకో దిక్కు అయోధ్య నుంచి 500 మంది భక్తులు రామయ్యను తీసుకొచ్చిండ్రు ఇట్లా ఊరేగింపుతోని. ఇక జానకి మాత గుడికి పోయి చీరను సమర్పించిండ్రు. రాములోరి లగ్గం చేస్తానికి 40 మంది అయ్యవార్లు తిరుపతి నుంచి పోయిర్రట. జనక్పూర్ గోడల మీద రామాయణం ఎరకేస్తట్టు బొమ్మలేస్తున్నారు. అటు ప్యాలెస్లు, గుడులన్నీ రంగురంగుల బుగ్గలతోని షింగారిచ్చిండ్రు. పతేడు ఇట్లా సీతమ్మ లగ్గానికి కానుకలు సమర్పించి భక్తిని సాటుకుంటారన్నట్టు. అందాక అందరు పోలేరు కాబట్టి తీన్మార్ల చూపిస్తున్నాం. చూసిండ్రు కదా. ఇక ఇవాళ ఇయాల్టి తీన్మార్ ముచ్చట్లు ఉంటాం. మళ్ళా నమస్తే.